నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బరి తెగించేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు. ఈ రోజున వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైనైతే వస్తున్నటువంటి విమర్శలు ఇదే, బరి తెగించేశారు. ఈ మాట ప్రతిపక్షాలు, లేకపోతే ప్రజా సంఘాలు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి కేంద్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అధికారుల వ్యవహార శైలి పైన ఏమిటి బరి తెగింపు అనేటువంటి ఆగ్రహం కూడా వ్యక్తమవుతా ఉంది. ప్రధానంగా చూస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సిఎస్ ఏదైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, అదే సమయంలో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళిద్దరు వ్యవహార శైలి, అలాగే వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నటువంటి తోటి ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్లు కూడా ఆంధ్రప్రదేశ్ను చూసి మాత్రం ఇదేం చోద్యం అనేటువంటి విధంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి పైన కూడా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో డీజీపీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ శాఖలో మాత్రం ఎక్కడ చలనం కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అదే సమయంలో నిన్నటి వరకు కూడా, నిన్ననే కాదు ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏదైతే పోలీసులు, ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ న్యాయస్థానాలు ఒకవైపున ఆదేశాలు జారీ చేస్తున్నా వాటిని కూడా బేఖాతరు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏ విధంగా అర్థమవుతా ఉంది అంటే, కేంద్రం చెప్పినా లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా కూడా వాటన్నిటినీ అధికారులు బేఖాతరు చేస్తూ కేవలం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ బాసులు, అంటే అధికార పార్టీ లేదంటే కనుక అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధినేత, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం ఆయన ఇచ్చేటువంటి ముడుపులు, తాయిలాలు, లేకపోతే ఆ ప్రలోభాలు, వీటికే తలొగ్గుతున్నటువంటి పరిస్థితులు మాత్రం నిజంగా ఆ ఐఏఎస్లు మరి అంత చదువుకున్నటువంటి దానికి ఆ గౌరవాన్ని కూడా ఈ రోజున తీసిపడేసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉందన్నటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఏమిటి మరి అధికారుల బరితెగింపు అనేటువంటి అంశాన్ని డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. మేడం నమస్తే. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున చూస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారుల వ్యవహారం పైన ఏమిటి బరితెగింపు? ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ రోజున అక్కడ అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వంలో రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు ఆపద్ధర్మమే. మరి ఇలాంటి సమయంలో అధికారులు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. ఎంత ఎన్నికల ఏదైతే ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నటువంటి సమయంలో ఎంత నిష్పక్షపాతంగా వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా సజావుగా సాగించాల్సినటువంటి అధికారులు కేంద్రం చెబుతున్నా, లేదంటే కనుక కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తున్నా, ప్రధానంగా మనం చూసాం చిలకల్ల రాజేశ్వర్ రెడ్డి అనేటువంటి ఐఆర్ఎస్ అధికారిని డెప్యుటేషన్ మీద 2021లో జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం, మరి ఈ రోజున ఆయన పంపించమని ఈ నెల 10వ తారీఖున కేంద్రం నుంచి లేఖ రాసినా కూడా జవహర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఫైల్ని కూడా పక్కన పడేసి ఇప్పటి వరకు దాన్ని చూడట్లేదు. అంటే కేంద్రం నుంచి ఒక ఆదేశాలు వచ్చినా వాటిని కూడా బేఖాతరు చేస్తున్నారు. అంటే మరి దీన్ని బరితెగింపు అనుకోవాలా, ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో ఈ ఐఏఎస్లు, ఐపీఎస్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మనం అసలు చూస్తే ఇదేంటి, వీళ్ళు నిజంగా ఐఏఎస్, ఐపీఎస్ పాస్ అయ్యారా అనే డౌటు మాత్రం వస్తుంది. ఎంతో సర్వీసు ఉంటుంది, వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఇటువంటివన్నీ పెట్టుకొని కూడా అసలు కనీసం మీకు మిగిలిన విషయాలు పక్కన పెట్టండి సతీష్ గారు. ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంతమంది ఐఏఎస్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కేంద్ర సర్వీసుల నుంచి ఐఆర్ఎస్ఎల్ని డెప్యుటేషన్ మీద తెచ్చుకొని ఐఏఎస్ఎల్కి ఇవ్వాల్సిన పోస్టులను ఐఆర్ఎస్ఎల్కి, ఇండియన్ అకౌంట్స్ సర్వీస్ వాళ్ళకి
ఇంపార్టెంట్ పోస్టులు అంటే ఐఏఎస్ పక్కన పెట్టండి, ఐఏఎస్ అధికారులకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ పోస్టులని కేంద్రం నుంచి డెప్యుటేషన్ మీద తెచ్చుకున్న ఐఆర్ఎస్లకి ఇస్తున్నారు. కనీసం దీని మీదన్నా ప్రొటెస్ట్ చెప్పాలి కదా సతీష్ గారు, ఐఏఎస్ అధికారులు. దీని మీదన్నా అంటే మాకు రావాల్సిన పోస్టులు, ప్రైమ్ పోస్టులని మీరు మీ మనుషుల్ని కేంద్రం సర్వీసుల్లో ఉన్న వాళ్ళని తెచ్చి పెట్టుకొని మాకు ఇవ్వాల్సిన ప్రైమ్ పోస్టులని వాళ్ళకి ఇస్తున్నారు అనన్న ప్రొటెస్ట్ చెప్పాలి కదా సతీష్ గారు. ఏమి రాష్ట్రం అండి ఈ రాష్ట్రం, ఏమి ఐఏఎస్లు అండి వీళ్ళు. కానీ ప్రజల కోసం పోరాడద్దు, నువ్వు డెమోక్రసీని నువ్వు రక్షించే బృహత్తర బాధ్యతను నువ్వేమీ తలకెత్తుకోవద్దు. నీ పోస్ట్కి వాడెవడో వచ్చి అసలు పెడుతుంటే కనీసం దాని మీద కూడా నిరసన వ్యక్తం చేయలేని నిస్సహాయ అసమర్థ స్థితిలో వీళ్ళు ఉంటే వీళ్ళని ఏమనాలి? ఇది ఒక్క చోట కాదు, మీకు తిరుమల తిరుపతి దేవస్థానం ఐఏఎస్ అధికారి ఉండాలి అక్కడ, ఈవోగా ఎవరు ఉన్నారండి? ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాల నుంచి ధర్మారెడ్డి ఉంటాడండి? ధర్మారెడ్డి కేంద్రం ఆ అకౌంట్ సెక్షన్లోనే ఎక్కడో ఉంటాడు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఐఏఎస్కి ఇవ్వాల్సిన పోస్టింగ్ బెవరేజ్ కార్పొరేషన్కి వాసుదేవరెడ్డి అని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకున్నారు. అది ఎవరు పోస్ట్ అండి? ఐఏఎస్ల పోస్ట్. ఈ విధంగా మీరు చెప్పిన రాజేశ్వర్ రెడ్డి అది ఎవరు పోస్ట్ అండి? ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన పోస్ట్. ఇట్లా ఎన్ని పోస్టులు ఐఏఎస్లకి ఇవ్వాల్సిన పోస్టులన్నీ తీసేసి ఆయన ఉన్న తెచ్చి ఇక్కడ పెట్టుకొని వాళ్ళకి ఇస్తూ ఉంటే నోరు మెదపని ఐఏఎస్ వ్యవస్థ రాష్ట్రంలో ఉన్నది అంటే ఇంకా వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం కాపాడతారు? వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తారు? అసలు ఈ వ్యవస్థ ఇప్పుడు పోనీ ఇంకా అది వదిలిపెట్టి ఎలక్షన్ విషయానికి వస్తే ఓటర్లని చేర్చడం దగ్గర నుంచి ఎన్ని దారుణాలు జరిగినాయి సతీష్ గారు, ఎన్ని దారుణాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని ఈ ఓటర్ల చేర్పులు తీసేయటాల మీద ఇక్కడ జరిగినన్ని దారుణాలు మొత్తం దేశంలో ఎక్కడన్నా జరిగినాయా? ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఆ తెలుగుదేశం వాళ్ళు పాపం కష్టపడి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి కింద నుంచి పై దాకా ఢిల్లీ దాకా వెళ్ళి కోర్టులకు వెళ్ళి అంత ప్రయత్నం చేస్తే ఇంతమందిలో ఒక 2 జిల్లా పరిషత్ సిఇఓలు దొరికారు, ఒక 12 మందో 13 మందో వాలంటీర్లు దొరికారు, ఒక 6-7 స్టాఫ్ దొరికారు. ఐఏఎస్లు అందరూ సేఫ్గా ఉన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరిగితే ఒక ఎపిక్ కార్డు నెంబర్లు అన్నీ మొత్తం పాస్వర్డ్తో సహా యాక్సెస్ ఇచ్చేస్తే వాళ్ళు వేరే వాళ్ళ ఫోటో అంటే చెన్నై నుంచి బెంగళూరు నుంచి మనుషులను తెచ్చుకొని ఆ ఫోటోలు పెట్టి ఎపిక్ కార్డులు ప్రింట్ చేసుకొని వాళ్ళు వెళ్ళి దొంగోట్లు వేస్తే ఆ కేసు 3 సంవత్సరాలకు ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాత ఒక ఐఏఎస్ అధికారిని తీసి పక్కన పెడితే ఆ ఐఏఎస్ అధికారికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు వెంటనే ఈ ఎలక్షన్ అయ్యే వరకన్నా ఆపాలి కదా, అంత అర్జెంట్ ఏంటి? ఆయన లేకపోతే కోపలు అంటుకుపోతాయా? ఇక్కడ అంటుకుపోతాయి. వెంటనే పోస్టింగ్ ఇప్పించేశారు. అంటే ఎంత అసలు మేనేజ్మెంట్ ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థల్ని అనేది మనం ఆలోచిస్తే ఈ ఐఏఎస్ ఆఫీసర్ల మీద మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్ అంటే అది ఉద్యోగం ఎక్కడికి పోదు, జీతం ఎక్కడికి పోదు, బంట్రోత్ ఉంటాడు, కారు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, రిటైర్ అయిన దాకా ఉంటుంది, రిటైర్ అయిన తర్వాత కూడా ఉంటాయి. నీకు ఎందుకు ఇంత కక్కుర్తి? నీ ప్రైమ్ పోస్టులన్నీ కూడా ఎవరికో ఇచ్చేస్తూ ఉంటే దాని మీద కూడా ప్రొటెస్ట్ చెప్పలేని దుస్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇంకా రాష్ట్రంలో ఎన్నికల్ని సజావుగా నడిపిస్తారు అనేది ఎనమావిలో నీళ్ళు లాంటివి. మేడం, ముఖ్యంగా మీరు చూస్తే నిజంగా ఈ రోజున కేంద్రం నుంచి మీరు మా దగ్గర నుంచి ఏదైతే డెప్యుటేషన్ మీద తీసుకెళ్ళినటువంటి అధికారిని వెనక్కి పంపించండి అంటే రాష్ట్ర సిఎస్ చీఫ్ సెక్రటరీ
మరి ఆయన కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాలని కూడా బేఖాతరు చేయడం, రాజేశ్వర్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి అంటే తన పొలిటికల్ బాస్కి ఏ విధంగా రాజకీయ లబ్ధి చేకూర్చొచ్చు, ఆయన కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు రాజేశ్వర్ రెడ్డి. ఆయన వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తాడో ఆయన చెప్పిందే పరమావధిగా, ఆయన ఏది తానా అంటే తందానా అంటూ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు అది కూడా వివాదాస్పదంగా మారుతూ ఉంది. అసలు ఈ అంశంపై మీరేం చెప్తారు? ఇప్పుడు తెగించిన వాడికి తెడ్డే లింగం అంటారండి. వీళ్ళందరూ తెగించేశారు. ఇప్పుడు ఎలాగా ఇంకా అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి టర్మ్, ఇంకా ఆయన రావడని వీళ్ళకి కూడా తెలుసు. సో ఎక్కడికక్కడ వీళ్ళు ఇక్కడ వాళ్ళ అధికారం నిలుపుకుందాం అంటే ఉన్నంతలో వాళ్ళు జరిపేసుకుందాం ఈ 4 రోజులు. ప్లస్ వీళ్ళకి ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంది మెయిన్గా. వాళ్ళు తీసుకొచ్చేటప్పుడే కేంద్రం నుంచి తెచ్చుకున్నప్పుడే కొన్ని మాట్లాడుకుని వచ్చి ఉంటారు. అంటే నువ్వు ఇవి చెయ్యాలి, నువ్వు నావాడివి. అందుకే కదా రెడ్డి కమ్యూనిటీనే తెచ్చుకున్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరెవరు కావాలో వాళ్ళని ఏరుకుని అంటే పిక్ చేసుకోవడం అంటారు చూడండి, అట్లా పిక్ చేసుకున్నాడు ఆయన. ఇక్కడ సమర్థత కాదు ముఖ్యం, నా మాట ఎవడు వింటాడు, నాకెవడు పనిచేసి పెడతాడు, అది ముఖ్యం ఆయనకి. సో వీళ్ళందరూ కూడా అయ్యో మనం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామని ఎవరు అనుకోవట్లేదండి. వాళ్ళ కేడర్ మర్చిపోయారు ఫస్ట్. ఇందాక వారు చెప్పినట్టుగా వాళ్ళు చదువుకున్నామని మర్చిపోయారు. వాళ్ళు ఇక్కడ ఊడిగం చేస్తున్నారు. నన్ను అడిగితే ఒక గుమాస్తా కూడా ఇలా ఉండడండి, ఇంత నోరు మూసుకుని ఇట్లా ఎవడూ ఉండడు నన్ను అడిగితే. వాళ్ళు అసలు మేము ఐఏఎస్లో, మేము ఐపీఎస్లో, మేము ఇది కాదు చేయాల్సింది, వీ హ్యావ్ టు అంటే వాళ్ళు ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని అవసరమైతే. అసలు ఇక్కడ ప్రశ్న కాదు, సమాధానం కూడా లేదు, నోర్లు మూసుకుని పనిచేస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్తుంది? కేంద్రం ఎందుకు మరి 1 వీక్ అయిందండి మీరు చెప్పినట్టుగా కేంద్రం వాళ్ళకి పంపించి నోటీస్ పంపించి ఆయన రిలీవ్ చేయమని. అంటే సిఎస్ బేఖాతరు చేస్తున్నాడంటే సిఎస్ ఎంతలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు పట్టించుకోకని చెప్పుంటాడు ఆయనే పట్టించుకోడు కదా, ఎవరిని అసలు ఖాతరు చేయడు కదా ఆయన. సో అదే అనమాట, అంటే అదే తానుగుడ్డలు కదా ఇవన్నీ, బయట నుంచి వచ్చినా కూడా అదే కదా, ఆ మోసలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా. సో అందుకని వాళ్ళకు ఒక ధైర్యం, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడులే అని. కానీ ఇది ఎంతకాలం కొనసాగుతుందండి? ఇంకా 20 రోజులు మహా అయితే. సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కానీ కేంద్రం కానీ ఇద్దరూ కూడా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే దృష్టి పెట్టి వీళ్ళని వెంటనే రిలీవ్ చేయండి అని వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఏదైనా పంపించాలి మళ్ళీ వీళ్ళకు ఉత్తర్వులు. అంటే ఇదొక్కటనే కాదు, ఇంకో పక్కన చూస్తే ఏదైతే వెంకట్రామరెడ్డి ఉద్యోగ సంఘాల నేత, ఆయన్ని మీరు సస్పెండ్ చేయండి, ఆయన ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఆ నియమావళి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆయన సిఎస్కి ఆదేశాలు జారీ చేస్తే ఆయన్ని సస్పెండ్ చేయకుండా వారం 10 రోజులు అలాగే పక్కన పెడితే ఆయన నిన్న వెళ్ళి సిఈఓని కలిసి ఎస్ఈఓని కలిసి మీరు 17 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశారు, వాళ్ళని వెంటనే రివోక్ చేసి వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకునేలా ఆర్డర్స్ ఇవ్వండి, నా మీద సస్పెన్షన్ పెట్టాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు, నేను ఎక్కడా మాట్లాడలేదు అని చెప్పి సంజాయిషీలు ఇచ్చుకోవటం. అసలు సస్పెండ్ చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పినా కూడా వాటిని కూడా అసలు లెక్క చేయట్లేదు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమండి, కేంద్రం చెప్తేనే వీళ్ళు వినలేదు, ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి చెప్తే వీళ్ళు వింటారా? అసలు వినరు కదా. అందులో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వెంకట్రామరెడ్డికి బలం ఉంది, బాగా పక్క బలం ఉండబట్టే ఆయన అట్లా చేస్తున్నాడు. వీళ్ళే చెప్పుంటారు, వెళ్ళి అక్కడ బతిమాలకో నీకు సస్పెండ్ చేయను అని జవహర్ రెడ్డి చెప్పుంటాడు. అందులో ఏం మనకు సందేహం అక్కర్లే. ఇవన్నీ కూడా వీళ్ళు రాసే స్క్రిప్ట్లు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మొన్న, ఆయనకి ఏదో రాయి తగిలితే ఇంకా దేవుడు ఏదో పెద్ద స్క్రిప్ట్ రాసేట ఆయనకి. అట్లాగా ఈ స్క్రిప్ట్లన్నీ వాళ్ళే రాసిస్తారు. కాబట్టి ఇప్పుడు దేవుడు కాదు, ఇక్కడ దేవుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ స్క్రిప్ట్లన్నీ నడుస్తాయి. సో వెంకట్రామరెడ్డి వాళ్ళకి సిగ్గుంటే కదండి, సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది అంటేనే సిగ్గుతో చచ్చిపోవాలి మనం. అలాంటిది అంటే వీళ్ళకి చీమునెత్తురు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. వీళ్ళు మనుషులుగా ఉండుంటే తప్పకుండా వెంటనే అసలు వాళ్ళు సస్పెండ్ చేయమన్నప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇవ్వకుండానే వీళ్ళు తప్పుకోవాలి. ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన ఆయనకి ఆయన ఇక్కడ సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వట్లేదు, ఇక్కడ పుచ్చుకోవాల్సిన అయినా వెళ్ళి బతిమాలుకుంటున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిన స్థితిలో ఉంది. అసలు ఇక్కడ ఒక ప్రభుత్వం పనిచేయట్లా. ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ ఆయన నిన్న కూడా అదే చెప్తున్నాడు, మీకు అమ్మఒడి కావాలా నాకు ఓటేయండి, మీకు మరొకటి కావాలా నాకు ఓటేయండి, అంతే తప్ప నేను అభివృద్ధి చేస్తాను అంటల్లా. కాబట్టి రాష్ట్రంలో వ్యవస్థలు లేవండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేయట్లా.
ఒక వ్యక్తి మాటని ఇంతమంది, ఒక వ్యక్తి, ఒక షాడో ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారు మొత్తం వ్యవస్థని. సో ఈ వ్యవస్థలని ఎందుకంటే ఐఏఎస్లు అందరూ బిచారణ సర్దుకుని అసలు వెళ్ళిపోతే బాగుంటుంది. ఐపీఎస్లు కూడా వాళ్ళిద్దరు నడుపుకుంటారు రాష్ట్రాన్ని. ఎలాగో అధోగతి పాలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మెల్లగా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, అంతే ఇంకా జరిగేది. కాబట్టి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటు మాత్రం జాగ్రత్తగా వేయాలండి. మనం ప్రతిసారి ఇది ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే రేపొద్దున నష్టపోయేది వాళ్ళు. ఈ ఉచితాలకు అలవాటు పడుతున్నారు కానీ వాళ్ళకి రావాల్సిన పథకాలు కానీ లేకపోతే వాళ్ళకి అభివృద్ధి కానీ కనిపించాలి, ఉద్యోగాలు రావాలి. దాని మీద ప్రజలు దృష్టి పెట్టి ఓటు మాత్రం ఆలోచించి వేస్తే బాగుంటుంది. ఆ వెంకట్రామరెడ్డి విషయానికి వస్తే అతను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. గెలిచిన రోజు నుంచి అసలు ఉద్యోగ సంఘాల ప్రయోజనాలు ఏంటి, వాటిని ఎట్లా గండికొట్టాలి, ఉద్యోగుల్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి అనే దాని మీదే పనిచేశాడు అతని దగ్గర ఒక గ్యాంగ్ ఉంటుంది, ఒక పెద్ద ముఠా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సెక్రటేరియట్లో వాళ్ళు మొత్తం అన్నీ తిరుగుతూ చూస్తూ ఉంటారు. నువ్వు క్యాంటీన్లోకి వెళ్ళి, అమరావతి క్యాంటీన్లోకి వెళ్ళి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి ఏంటండి ఇట్లా చేస్తున్నాడు అన్నా చాలు, వాడి సెక్షన్ ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్ళి వీళ్ళు వెళ్ళి బెదిరిస్తారు. ఇంకొకసారి మర్యాద ఉండదు, సరిగ్గా మాట్లాడడం నేర్చుకో అని. జగన్మోహన్ రెడ్డి ఈ కార్యాలయాలన్నీ విశాఖపట్నం తరలిస్తాను అంటే ఇదే వెంకటరామరెడ్డి అందరినీ హెచ్ఓడీలను కూడా బెదిరించాడు. వాడు ఒక హెచ్ఓడి అడిగాడు అనమాట, నాకు ఆర్డర్ ఇస్తే నేను వైజాగ్ పోతానని. ఆర్డర్ ఇవ్వకపోతే పోవా నువ్వు, నేను చెప్తున్నా పోవాల్సిందే నువ్వు. హెచ్ఓడిని ఉద్యోగస్తుల మొత్తం వాటవన్నీ కూడా పిఆర్సీ బకాయిల దగ్గర నుంచి డిఏ బకాయిల దగ్గర అసలు ఏది పడనివ్వలేదు, ఏది రాయనివ్వలేదు. అందరినీ బెదిరించాడు, అందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. వెంకటరామరెడ్డి వైఫ్ తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ నాయకురాలు, ఒక ముషిరాబాద్ నుంచి పోటీ కూడా చేసింది. వీళ్ళందరూ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి భక్తులు అన్నమాట. వీళ్ళు నీ భక్తి తగలయ్యా, ఉద్యోగస్తుల జీవితాలని తాకట్టు పెట్టావు కదా నువ్వు, ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎట గెలిపించుకోవాలి అనే ప్లాన్లో భాగంగా వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇతను ఇంత భారీ ఎత్తున ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే ఈ వెంకటరామరెడ్డి అనే అతను చర్య తీసుకోవాల్సింది ఎవరు? మళ్ళీ అదే సిఎస్. మళ్ళీ ఆ సిఎస్ ఏం తీసుకుంటాడు? సిఎస్ కేంద్రం చెప్తేనే తీసుకోవట్లేదు కదా. ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు కేంద్రం చెబితేనే యాక్షన్ తీసుకోవట్లేదు, ఇంకా అతని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? అసలు ఇంకొక విషయం చెప్తా మీకు, అసలు అతని మీద యాక్షన్ తీసుకునేంత ధైర్యం కూడా చీఫ్ సెక్రటరీ చెయ్యడు. అధికారం ఉంటే ఉండొచ్చు కానీ అంత ధైర్యం చెయ్యడు. అతను చాలా పవర్ఫుల్. అందువల్ల ఈ తరహా వ్యవస్థల్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎంప్లాయీల నోరు నొక్కాడు, గొంతు మీద కాలేసి తొక్కాడు ఇన్ని రోజులు. అసలు సహజంగా చూస్తే ఎవరైనా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఈ విధంగా చేసినా, లేదంటే నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగ సంఘాలు అయితే కనుక వాళ్ళకు ఉన్నటువంటి గుర్తింపునే రద్దు చేస్తారు. మనం సూర్యనారాయణ విషయంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి, నేను అదే చెప్పబోతున్నా, సూర్యనారాయణ విషయమే చెప్పబోతున్నా. అదే సూర్యనారాయణ జగన్మోహన్ రెడ్డి కోసం 2 చేతుల్లో గుద్దాడు ఓట్లు. ఆయనే చెప్పాడు, నేను 2 చోట ఈ చేత్తో గుద్ది గెలిపించుకున్నాను నేనన్నాడు. అటువంటి వ్యక్తి పిఆర్సీ ఇవ్వలేదేమని అడిగితే, నువ్వు పిఆర్సీలో ఉన్న ఎనామలీస్ అవి ఇవ్వు, డిఏ బకాయిలు ఇవ్వు అని అడిగితే, అడిగిన పాపానికి అతని మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు అతనికి. అంటే ఎదురు తిరిగితే అంత కర్కశంగా పాశవికంగా అణిచివేస్తాడు జగన్మోహన్ రెడ్డి. పడి ఉండి ఈ విధంగా ఉంటే అతన్ని కాపాడుతూ ఉంటాడు. అంటే ఇదే వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అనేది. ఈ తరహా ఎన్జిఓ సంఘాల నాయకులందరినీ కూడా అసలు ఉన్న 2-3 ఉన్నారు, ఆ పేర్లు ఎందుకులే కానీ, వాళ్ళు చక్కగా అక్కడికి పోయి ఆ తోట పని అది చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో. అంటే ఇంట్లో పాలేర్లు బంట్రోతుల్లాగా తయారై ఉన్నారు. ఉద్యోగస్తులేమో అలో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నారు.
వాళ్ళకి జీతాలు పట్టమే గగనంగా ఉన్న పరిస్థితి. ఈ సెక్రటేరియటు, ఎంప్లాయీస్ అసోసియేషను ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే బంట్రోతుల్లాగా తయారైపోయారు. ఈ వ్యవస్థల్ని మొత్తం సమూలంగా మార్చుకోకపోతే రేపొద్దున అధికారంలో వచ్చేవాళ్ళు కూడా ఏమీ చేయలేరు. వాళ్ళని ఏమీ చెయ్యనివ్వరు వీళ్ళు. అయితే ఇది ఇలా ఉంటే సార్, ఇంకో పక్కన ఈ బరితెగింపు అనేటువంటి అంశానికే వస్తే పోలీస్ శాఖ కూడా ఇందుకు ఏం తక్కువగా కనిపించట్లేదు. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రతిపక్షాలు వాళ్ళు నామినేషన్లు ఫైల్ చేసుకోవాలన్నా కూడా, నామినేషన్లు వేయాలన్నా కూడా వాళ్ళ మీద ఉన్న కేసుల వివరాలు ఏంటో వాళ్ళకి తెలియాలి. ఆ కేసుల వివరాలు ఇవ్వండి అంటూ మాజీ ముఖ్యమంత్రి నేరుగా డీజీపీకి లేఖ రాస్తే మార్చి 1వ తారీఖున ఏప్రిల్ 15వ తారీఖు వచ్చే వరకు కూడా స్పందన లేదు. మరి ఈ క్రమంలో వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్తే న్యాయస్థానాలు ఒక్కొక్కళ్ళకి పేరున బొట్టు పెట్టేదో చెప్పినట్లుగా వీళ్ళకి ఇవ్వండి అని చెప్పించుకునేదాకా తేవడం, వాళ్ళకి అయినా కూడా ఇవ్వకపోవడం. ఇప్పటికి 144 మంది అభ్యర్థులకి ఇచ్చారట. మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా, మిగతా వాళ్ళకి ఇవ్వండి అంటే మళ్ళీ కోర్టులో పిటిషన్లు వేసుకోవాల్సినటువంటి దుస్థితి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు రాజకీయ నాయకులు తమపై ఉన్న కేసులు అడిగితే పోలీసులు ఇవ్వాలి అనేటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా కూడా వాటిని కూడా లెక్క చేయట్లేదంటే ఇది ఏ స్థాయి బరితెగింపు అనుకోవాలి? ఇది పెద్ద కుట్ర సతీష్ గారు. ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇది ఫైల్ చేయాలనుకోండి, నామినేషన్ ఫైల్ చేయాలంటే నా మీద ఉన్న కేసుల వివరాలు రాయాలి. అందులో కేసుల వివరాలు తప్పు రాశాను అనుకోండి, అంటే నా మీద ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి రూలింగ్లో ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడు మీ మీద మీరు సహజంగా ఏం చేస్తారంటే, విజయవాడలో ఉన్నాడు అనుకోండి, విజయవాడలో ఏదో సింగనగర్ అతను ఉన్నాడు, సింగనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన కేసుల చిట్టా ఏదన్నా ఇస్తారు. ఇక్కడ అట్లా ఉండదు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ నీ మీద కేసు ఉందో ఎవరికి తెలియదు. కేసు అతనికి కూడా తెలియదు. ఏదో ఒక మూల కేసు పెట్టేస్తారు. ఆ కేసుకు సంబంధించి నోటీస్ ఇవ్వరు, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉండవు, ఏమీ ఉండవు. కానీ లీగల్గా కేసు ఉంటుంది. అంటే ఆ కేసు తెలియకుండా పెడతారనమాట. ఇప్పుడు చాలామందిని ఎత్తుకెళ్ళి ఎక్కడో విశాఖపట్నం అతన్ని ఎత్తుకెళ్తారు, అనంతపూర్ ఎత్తుకెళ్తారు, మధ్యలో కర్నూలులో కేసు ఉంటుంది. వీళ్ళు తీసుకెళ్ళేది అనంతపూర్ తీసుకెళ్తారు. వీడు అనుకుంటాడు అనంతపూర్లో కేసు ఉందనుకొని అనంతపూర్ పోలీసులను అడుగుతుంటాడు. అనంతపూర్లో మీ మీద ఏం కేసు లేదండి అని చెప్తుంటారు. కేసు ఉండేది అనంతపూర్లో, కర్నూలులో ఉంటుందన్నమాట. అంటే ఈ తరహా మిస్లీడింగ్ చేసేసి ఈ నాయకులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు సరైన అఫిడవిట్ ఫైల్ వాళ్ళు కేసులు సబ్మిట్ చేయాలి కదా. నామినేషన్ అప్పుడు వాళ్ళు సరిగ్గా కేసులు సబ్మిట్ చేయకుండా ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయవచ్చు అన్న కుట్రతోటి గత 5 సంవత్సరాలుగా ఈ కుట్ర రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు ఈ కుట్ర విషయాన్ని తెలుగుదేశం పసిగట్టి లెటర్లు రాస్తున్నారు, నా మీద కేసులు ఎక్కడున్నాయో చెప్పమని. అందుకని మీకు ఇంకా వాళ్ళకి రిప్లై రావట్లేదు, రిప్లై ఇవ్వరు. కోర్టు చెప్పినా ఇవ్వరు. వస్తుందండి, మేము చూస్తున్నామండి, మేము పరిశీలిస్తున్నామండి, మేము అది చేస్తున్నామండి అని చెప్తారు. బలమైన క్యాండిడేట్లని రంగంలో నుంచి తప్పించటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. ఈ కుట్రలో వీళ్ళందరూ పావులే. అందుకనే వీళ్ళెవ్వరికీ కూడా ఆ కేసుల సమాచారాన్ని కూడా ఇవ్వకుండా దాచిపెడుతున్నారు. ఇది కేసు పెట్టడమే దొంగతనంగా కేసు పెడుతుంది. పోలీసుల్లాగా కేసు పెట్టాలి కదా. పోలీసులే దొంగల్లాగా కేసు పెడుతూ ఉంటే ఇంకెవరితో చెప్పాలి? ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యకరమైన పరిస్థితి. మేడం, మీరు చెప్పండి. అంటే ముఖ్యంగా ఈ రకమైనటువంటి అధికారులు, ఈ రకమైనటువంటి పోలీస్ వ్యవస్థ, ఇంత రాజకీయ ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మరి ఇలాంటి వాళ్ళ మధ్యన ప్రజలు వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకు ఉన్నటువంటి వజ్రాయుధం ఆ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా లేవండి. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మనకి వ్యవస్థలను మేనేజ్ చేయడం చూస్తుంటే, ఒక పక్క సిఎస్ ట్రాన్స్ఫర్ అవ్వరు, ఒక పక్క డీజీపీ అవ్వరు, ఒక పక్క కేంద్రం చెప్పినా వాళ్ళని రిలీవ్ చేయరు ఈ సిఎస్. ఇలాంటప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? దొంగ ఓట్లు వేయించుకోవటానికి. మనకు అది క్లియర్గా అర్థమవుతుంది. మీకు గుర్తుంటే ఇప్పుడు ఈ ఉద్యోగస్తులందరూ ఎవరైతే ఉన్నారో
వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి రాగానే వెళ్ళి మీరే మాకు దిక్కు, మీరు దేవుడు అంటూ అడిగారు కదా వెళ్ళి. ఇప్పుడు ఆ చుక్కలు చూపించాడు ఆ దేవుడు, వాళ్ళకి ఏం చూపించాలో చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు అంత బాగా చేస్తే ఏమండి, మన పని మనం చేయటానికి మనకి ఏంటంటే ఇబ్బంది? మనం జీతం తీసుకునేటప్పుడు పని చేయమన్నందుకు కక్ష కడతారా మీరు? ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? ప్రజల కోసం. ప్రజల సొమ్ము తింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అయినా ప్రైవేట్ ఉద్యోగం అయినా ఖచ్చితంగా పని చేయాలి. అది అడిగినందుకు మీకు కష్టమైంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని ఉద్ధరించేస్తాడు అనుకుని మీరు అందరూ వెళ్ళారు. వెళ్ళినందుకు మీకు ఎట్లా తగిన శాస్తి చేయాలో, బుద్ధి ఎలా చెప్పాలో చెప్పాడు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కళ్ళు తెరవాలండి. మనం ఎటువంటి వ్యవస్థలో ఉన్నాము? ఇక్కడ వ్యవస్థ లేదు. నిన్న పిల్లాడిని అరెస్ట్ చేశారు. ఏది ఆ గులకరాయి వేశాడు అన్న సతీష్ కుమార్, ఆ పిల్లాడిని పాపం. ఆ తల్లిదండ్రులు కంటికి మంటికి ఏడుస్తున్నారండి. ఎక్కడ ఇప్పుడు వారు చెప్పిందే, వాళ్ళని ఎక్కడ పెడతారో తెలియదు, ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు, కేసు ఎక్కడ ఉంటుందో తెలియదు. వాళ్ళు నిన్న రాత్రి వరకు చూసి వెళ్ళి అడిగితే వాళ్ళకి ఫోటోలు చూపించారో వీడియో చూపించారో ఏదో చేశారట, అంతే. ఎక్కడున్నారో తెలియదుటండి ఇప్పటి వరకు. వాళ్ళు సింగనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు పోలీసులు తీసుకెళ్లారు కదా అంటే, తీసుకొచ్చింది మేం కాదంటారట వాళ్ళు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లోకి వెళ్తే తీసుకొచ్చింది మేం కాదంటారు. పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే మాకు తెలియదు, లేదంటే మాకు తెలియదు, లోకల్ పోలీసులను అడగండి అంటారట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేది ఇక్కడ చెప్పండి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అసలు వాళ్ళు పోలీస్ వేషంలో వచ్చిన గుండాలా? మనం అది కూడా ఆలోచించాలండి. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు కాదు, ముందు వాళ్ళ ప్రాణాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మీరు చెప్పారు చూడండి ఇందాక, వాళ్ళకి ఇప్పుడు వారు చెప్పారు ఇందాక వెంకటరామరెడ్డి గారికి మనుషులు ఉంటారు, గూండాలు ఉంటారని. మరి వీళ్ళ గూండాలు కూడా కావచ్చు. ఇంత అధోగతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉందండి. ప్రజలు కళ్ళు తెరిచి మనం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం కోల్పోయామో తెలుసుకుని వాళ్ళు రేపొద్దున ఓటు వేయాలండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ అసలు లేదండి, శ్మశానంలా తయారవుతుంది. మీరు ఈ మాట అనకూడదు, నేను అంటున్నా. ఇప్పటికే అలా ఉంది. ఎవరు వెళ్ళటానికి భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఎలాగా వెళ్ళవు. టెస్లా లాంటి అతనే చెప్పాడు కదా, ఎలాన్ మస్కే అన్నాడు మీ ప్రభుత్వం ఉంటేనే రానని. పెద్ద పెద్ద కంపెనీలు ఎవరు రావట్లా. అటువంటిది ఇంక ప్రజలేం బతుకుతారండి? సామాన్య ప్రజలు. వాళ్ళ ప్రాణానికి భద్రత లేదు, వాళ్ళ పిల్లల ప్రాణాలకు భద్రత లేదు. ఓ పక్కేమో నిన్నేమంటున్నారు వాళ్ళు గంజాయి తీసుకున్నారు, వాళ్ళు మత్తులో ఉన్నారు అని తీసుకెళ్ళామంటున్నారు. గంజాయి ఎవడిస్తున్నాడు? ఇదే ప్రభుత్వం సప్లై చేస్తుంది కదా. సో ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయాలండి. ఓటు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించి వేయాలి. ఉద్యోగస్తులు కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు. లేదంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో మనం చెప్పలేమండి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం ఏవైతే విమర్శలు వస్తూ ఉన్నాయో అవి వాస్తవ రూపంగానే కనిపిస్తూ ఉన్నాయి. అంటే అధికారులంతా కూడా తమ పొలిటికల్ బాసుల కళ్ళల్లో ఆనందం చూడడానికి మితి మీరిపోయి హద్దులు దాటి బరి తెగించేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి ప్రజాస్వామ్యమే ఖూనీ అవుతున్నట్లుగా తయారవుతూ ఉంది. ఈ రకమైనటువంటి అధికారులు, ఈ రకమైనటువంటి పోలీస్ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థల మధ్యన ఎన్నికలు సజావుగా జరగడం అనేటువంటిది కూడా ఎంతో కష్టతరంగా తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఈ రకమైనటువంటి అధికారులు, అంటే ఏదైతే రాజకీయ ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్పితే ప్రజలు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో బయటకు వచ్చి తమకున్నటువంటి ఆ వజ్రాయుధం ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కుని వినియోగించుకోలేరు. మరి అదే చేయలేకపోతే మాత్రం నిజంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఖూనీ అయినట్లుగా తయారవుతుంది. కాబట్టి ఆ దిశగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఈ సమయంలోనే ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ లేదంటే దాష్టికాలు కానీ వీటన్నిటినీ కూడా వాళ్ళు పరిశీలించి రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ రకమైనటువంటి తీర్పుని ఇస్తారు అనేటువంటిది కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతోటి రేపు ఎన్నికల్లో ఆ తీర్పును కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం.